ఎస్ఎల్బీసీ టన్నెల్లో ఈ తరహా సంఘటన చోటు చేసుకోవడం దురదృష్టకరమని రాష్ట్ర నీటిపారుదల పౌర సరఫరాల శాఖ మంత్రి కెప్టెన్ ఎన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు. నాగర్ కర్నూలు జిల్లా దోమలపెంట వద్ద ఎస్ఎల్బీసీ టన్నెల్ తవ్వకాల్లో ప్రమాదం జరిగిందన్న విషయం తెలుసుకుని హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకున్నారు. అనంతరం మంత్రి జూపల్లి కృష్ణారావు కలెక్టర్తో కలిసి సమీక్షా సమావేశం నిర్వహించారు. అనంతరం జరిగిన విలేకరుల సమావేశంలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ సొరంగంలో చిక్కుకున్న మిగిలిన 8 మందిని సురక్షితంగా కాపాడడం కోసం రాష్ట్ర ప్రభుత్వం సర్వశక్తులు వడ్డీ పనిచేస్తుందన్నారు. అందుకోసం ఇప్పటికే సింగరేణికి చెందిన రెస్క్యూ టీంలు రంగంలోకి దిగాయని, భారత ఆర్మీకి చెందిన రెస్క్యూ టీంలతో తాను రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితో మాట్లాడామని అన్నారు. భారత సైన్యం ఎన్డీఆర్ఎఫ్ అందరూ సైన్యం చేసుకుని ఫస్ట్ ప్రయారిటీ హైయెస్ట్ ప్రయారిటీ అట్ దిస్ మూమెంట్ టు సేవ్ దాని విషయంగా అందరం కూడా కోఆర్డినేట్గా పనిచేస్తుంది. రాత్రి అంతా త్రూఅవుట్ ద నైట్ మరి కంపెనీ ప్రతినిధులు ఎన్డీఆర్ఎఫ్ వాళ్ళు ఆర్మీ వాళ్ళు కూడా ఈ టనల్లో 14 కిలోమీటర్ల వరకు లోపడుతుంది కొంత ఎఫర్ట్ చేయడం జరిగింది. మరి ఇప్పుడు డీజిల్ డిపార్ట్మెంట్ కూడా మొదలుపెడతాం. రాత్రి అనుకున్న ఆలోచనలో పైనుంచి కూడా ఏమన్నా డ్రిల్లింగ్ చేసి లోపలికి పోగలుగుతామా, సైడ్ నుంచి పోగలుగుతామా, అన్ని మార్గాలు ఇక్కడ ఎస్ఎల్బీసీలో ఈ టన్నెల్ నిన్న 8:30కి 8 మెంబర్స్ లోపల పైకి ఉన్నారు. సో దానికి మనము ఎన్డీఆర్ఎఫ్ 4 టీమ్స్ 138 మెంబర్స్ని తీసుకురావడం జరిగింది. అట్లనే ఆర్మీ నుంచి ఒక 24 మెంబర్స్ని, సింగరేణి నుంచి ఒక 23 మెంబర్స్